హే ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం బ్యాడ్మింటన్ ర్యాకెట్ గురించి మాట్లాడుకుందాం. లైక్ బ్యాడ్మింటన్లో టైప్స్, వాటి మెటీరియల్, యూజెస్, అలాగే ఇన్ కేస్ నువ్వు బ్యాడ్మింటన్ ర్యాకెట్ పర్చేస్ చేయాలనుకుంటే సో నీకు ఏది ర్యాకెట్ సెట్ అవుతుందో చూద్దాం. అలాగే దాని గ్రిప్ సైజ్, హ్యాండిల్ సైజ్, సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో ముఖ్యంగా చూసుకుంటే బ్యాడ్మింటన్లో 3 టైప్స్ ఆఫ్ ర్యాకెట్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చి లైట్ వెయిట్, సెకండ్ హెడ్ హెవీ, థర్డ్ ఈవెన్ బ్యాలెన్స్. లైట్ వెయిట్ ర్యాకెట్స్ అనేది ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు బికాస్ ఆఫ్ దర్ వెయిట్. అండ్ ఇవి మెయిన్లీ బిగినర్స్ కి బాగా పనికొస్తుంది అండ్ లేడీస్ కి బాగా పనికొస్తుంది. సో నెక్స్ట్ వచ్చి హెడ్ హెవీ ర్యాకెట్స్. హెడ్ హెవీ వచ్చి పవర్ స్మాషింగ్ బాగా పనికొస్తుంది. సో హెడ్ హెవీ ర్యాకెట్స్ అని మోస్ట్లీ పవర్ అనేది బాగా జనరేట్ చేస్తుంది. సో ఇంటర్మీడియట్ ప్లేయర్స్, ప్రొఫెషనల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చి బ్యాలెన్స్ ర్యాకెట్స్. బ్యాలెన్స్ ర్యాకెట్స్ వచ్చి మోస్ట్లీ ఆల్రౌండర్స్. సో ఇవి లైక్ అటాకింగ్ పనికి వస్తుంది అండ్ కంట్రోల్ కూడా బాగా పని. నెక్స్ట్ వచ్చి ర్యాకెట్ మెటీరియల్. మెయిన్ గా 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంది ర్యాకెట్స్ లో. ఒకటి వచ్చి అల్యూమినియం, ఇంకోటి వచ్చి గ్రాఫైట్. కార్బన్ గ్రాఫైట్ అయినా ఒకటే, సో కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దండి. అల్యూమినియం వచ్చి చీప్ గా దొరుకుతుంది అండ్ అల్యూమినియం ఫ్రేమ్స్ హెవీగా ఉంటుంది ర్యాకెట్. సో టీ జాయిన్ ర్యాకెట్స్ అంటే అల్యూమినియంస్ అవి. సో వీటిలో టెన్షన్ కూడా చాలా తక్కువ వస్తుంది అండ్ ఇవి వచ్చి మెయిన్ గా అవుట్డోర్ కి అయితే పనికి వస్తుంది. అండ్ నెక్స్ట్ గ్రాఫైట్. గ్రాఫైట్ ర్యాకెట్స్ వచ్చి స్ట్రాంగ్ ఉంటుంది, లైటర్, అండ్ ఇవి ఎక్కువ ప్రొఫెషనల్స్ గేమ్స్ కి బాగా యూజ్ అవుతుంది. సో గ్రాఫైట్ లో మీకు టెన్షన్ అనేది బాగుంటుంది, పవర్ అనేది బాగా జనరేట్ చేస్తుంది ర్యాకెట్స్, అలాగే డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది. గ్రిప్ సైజ్ వచ్చి మెయిన్ గా మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి, G5, G6. సో గ్రిప్ సైజ్ అనేది మన ర్యాకెట్ హ్యాండిల్ హోల్డ్ చేసే పొజిషన్. సో G5 వచ్చి కొంచెం థిక్గా ఉంటుంది, G6 వచ్చి కొంచెం తిన్నగా ఉంటుంది. సో ఎంత తిన్నగా ఉంటే గ్రిప్ సైజ్ ర్యాకెట్ అనేది మనకి హ్యాండ్లో అంత ఫ్రీగా మూవ్మెంట్ ఉంటుంది. సో నా సజెషన్ వచ్చి ఆల్వేస్ గో ఫర్ థిన్నర్ వన్, ఎందుకంటే ర్యాకెట్ మూవ్మెంట్ అనేది బాగుంటుంది. సో ఆడే కూడా గేమ్ అనేది ఫ్రీగా ఉంటుంది. ర్యాకెట్ని ఎలా చూస్ చేసుకోవాలా? సో సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఆల్వేస్ గో ఫర్ లైటర్ ర్యాకెట్స్. లైటర్ ర్యాకెట్స్ ఏమవుతుందంటే మీరు షార్ట్స్ రాంగ్ కొట్టినా సరే, మిస్ చేసినా సరే షోల్డర్ ఇంజరీస్ అవ్వదు. అండ్ ఈవెన్ ఫర్ లేడీస్కి అయితే లైటర్ బెస్ట్. సో ఇన్ కేస్ నీకు పవర్ అనేది ఎక్కువ కావాలా, స్మాషెస్ ఎక్కువ ఆడుతున్నావు అంటే హెడ్ హెవీ ర్యాకెట్ ఓన్లీ ఆప్షన్. తర్వాత ఇన్ కేస్ నువ్వు లైక్ కంట్రోల్ గేమ్ కావాలా, స్మాషింగ్ కావాలా, ప్లస్ కంట్రోల్ ఉండాలంటే మీకు బ్యాలెన్స్ ర్యాకెట్స్ చాలా బాగుంటుంది. సో మెయిన్గా అయితే మనకి ఈ 3 వేరియంట్స్ ఉండేది, లైట్ వెయిట్, హెడ్ హెవీ, బ్యాలెన్స్. బట్ మోస్ట్గా మీరు చూసుకుంటే ఏ బ్రాండ్లో అయినా సరే హెడ్ హెవీ ర్యాకెట్స్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు పవర్, స్మాష్ ఎక్కువ కావాలనుకుంటారు. సో హెడ్ హెవీ ర్యాకెట్స్ ఎక్కువగా ఉంటాయి మార్కెట్లో, బ్యాలెన్స్ తక్కువ. లైట్ వెయిట్ సిరీస్ కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే నా టిప్ వచ్చి, సో ర్యాకెట్ నువ్వు పర్చేస్ చేస్తున్నావు అంటే ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళండి, ర్యాకెట్ని హోల్డ్ చేయండి అండ్ ఆ వెయిట్ని కూడా ఫీల్ అవ్వండి. గ్రిప్ సైజ్ సరే, స్ట్రింగ్ టెన్షన్ అయినా సరే, టెన్షన్, గ్రిప్ సైజ్, వెయిట్ అంతా ర్యాకెట్ మీద మీకు ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది. సో ర్యాకెట్ ఫీల్ అవ్వండి, అది మీకు సూట్ అవుతుందా లేదా టెస్ట్ చేయండి, ట్రై చేయండి. సో ఇది ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో స్ట్రింగ్స్ గురించి, గ్రిప్స్ గురించి, ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాడ్మింటన్ గురించి మీకు డిస్కస్ చేస్తాను. సో ఉంటా, బాయ్.